హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిను టాక్స్ అండి. అందరూ బాగున్నారా? ఇప్పుడైతే నేను వచ్చేసి గింజల్ని మొలక కట్టడానికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్యలో నేను మొలక విత్తనాలు తినడం మొదలుపెట్టాను. దానికోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏమేమి వేసుకుంటున్నాను అనేది మీకు వీడియో చూపిస్తున్నాను. కొంచెం బుడ్డ శనగలు, కొంచెం పెసళ్ళు, కొద్దిగా శనగ్గింజలు, తర్వాత నానిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుంటాను. కాకపోతే అప్పుడు వీడియోలో చూపిలేదు, మర్చిపోయినాను అనుకుంటా, అందుకే చూపిలా. ఇంక ఇది వచ్చేసి పెసళ్ళు చూడండి, ఒక నైట్ అంతా నానబెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఇవైతే నానిపోయినాయి, ఆల్మోస్ట్ నానిపోయినాయి. ఇంకా మొలక కట్టడానికి రెడీగా పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, అలా మొలక విత్తనాలు, పల్లీలు అన్నీ బాగా నానినాయి. ఇంక ఇవైతే ఒక క్లాత్లోకి పొడిగా ఉన్న మంచి క్లాత్ అండి, మంచి క్లాత్లోకి ఇవి అయితే మూట కట్టి పెట్టుకోవాలి. ఇదిగోండి, నానిపోయినాయని అన్నిసార్లు చూపిస్తున్నా మీకు. మీ బుర్ర తింటున్నా, నేనే ఒప్పుకుంటున్నా, మీ బుర్ర నేను తింటున్నా అనేసి, అదన్నమాట. ఇదిగోండి, అవి అయితే ఒక క్లాత్లోకి ఇలా వేసేసాను. క్లాత్లోకి వేసేసిన తర్వాత ఇదిగో చూపిస్తున్నాను, ఒక క్లాత్లోకి అయితే కట్టేస్తున్నాను అని చెప్పేసి క్లాత్ చూపిస్తున్నాను మీకు. ఈ క్లాత్లోకి అయితే ఇవి తీసేసాను. ఇంకా తీసేసి దీన్ని ఒక నైట్ అంతా వదిలేయాలి. ఒక గుడ్డలో కట్టేసి ఒక నైట్ మొత్తం అలాగా వదిలేయాలి. ఇదిగోండి, ఇవైతే ఇలా ఒక క్లాత్లో కట్టి పెట్టుకోవాలి. కట్టేసి గట్టిగా లూజ్ లేకుండా అదిగో గట్టిగా ఒక ప్యాకెట్లో కట్టి పెట్టేసాను, అదే ఒక క్లాత్లో కట్టి పెట్టేశాను. ఒక నైట్ అంతా వదిలేయాలండి ఇవి. ఇంక ఇది వచ్చేసి టిఫిన్కి నానబెట్టినాను అని చూపిస్తున్నా. అటుకులు, ఉద్దిపప్పు, పచ్చి బియ్యము, ఉప్పుడు బియ్యము అంతా నానబెట్టాను. ఇది ఆడించుకోరావడానికి పెట్టాను అనమాట. ఇదైతే వీడియో. ఇంకా ఇది వచ్చేసి మరుసటి రోజు ఓపెన్ చేస్తున్నా, అంటే నైట్లో నానబెట్టినాను కదా, ఎర్లీ మార్నింగ్ తీసి చూపిస్తున్నా మీకు. నేను లేచినప్పుడు కొంచెం చీకటిగానే ఉండే, అందుకే ఎర్లీ మార్నింగ్ మీకు చూపిస్తున్నా. చూడండి మొలకలు ఎలా వచ్చేసినాయి, చూస్తున్నారా? మొలకలు చూసారా, ఇలాగ వచ్చేసినాయి. నేను ఈ మధ్యలో ఇవి తినడం మొదలు పెట్టాను. ఇవి తినొచ్చా, తినకూడదా, తింటే హెల్త్ బాగుంటుందా, అప్సెట్ అవుతుందా, ఇవి తినడం కరెక్టా, రైటా, రాంగా అనేది మీరు అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇదిగోండి, విత్తనాలు మొలకలు అయితే బాగా వచ్చినాయి. ఇంకా దీంట్లోకి పచ్చి క్యారెట్ అయితే సన్న సన్న పీసులుగా కట్ చేసి వేసుకొని నేనైతే ఈ మధ్యలో ఇదే తింటున్నాను. టిఫిన్ అయితే స్కిప్ చేసేస్తున్నాను, ఇదే తింటున్నాను. కోకోనట్ వాటర్ తాగుతున్నాను. ఇది తినడం రైటా, రాంగా అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఎంతవరకు రైట్, రాంగ్ అనేది మీరు చెప్తారో ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు అని ఆశిస్తున్నాను. వీడియో ఇంతవరకు ఓపిక్గా విని చూసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఖచ్చితంగా నొక్కండి. బాయ్.